మ్యామ్ అలాగే ఈ రోజుల్లో అంటే చిన్నవాళ్ళు గానీ, పెద్దవాళ్ళు గానీ ఏవైనా సరే, అసలు పేషెన్స్ అన్నది ఉందా మేడం? ఎందుకంటే హ్మ్. ఏమైందంటే హ్మ్. మనకి రీల్స్ గానీ, యూట్యూబ్ షార్ట్స్ గానీ అవి రిలీజ్ అయ్యాక మనకేమైందంటే ఆహ్, అటెన్షన్ స్పాన్ అన్నది హ్మ్. చాలా హ్మ్. త్వరగా తగ్గిపోయింది. హ్మ్. షార్ట్సే 50 సెకండ్స్ ఉంటాయి. 30 సెకండ్స్ చూసి స్కిప్ చేసేస్తున్నాం. హ్మ్. సరా, 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 సరా అని వెళ్ళిపోతాం ఫాస్ట్‌గా. సో, దీనివల్ల మనకి పేషెన్స్ అనేది ఎఫెక్ట్ అయ్యింది. హ్మ్. అంటే నార్మల్‌గా నేను సినిమా వాటిలో కూడా ఎడిటర్స్ ఏం చెప్తారంటే, ఇంతకుముందు ఒక మాంటేజ్ షాట్ ఏమైనా పెట్టాలంటే ఒక 3 సెకండ్లు పెట్టేవాళ్ళంట. బట్ హ్మ్. ఇప్పుడు 1.5 సెకండ్సే పెడుతున్నారంట. హుహుహుహు. ఎందుకంటే అటెన్షన్ అంత తగ్గిపోయిందని హ్మ్. చెప్పి హ్మ్. అంత ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, అసలు ఓర్పు అన్నది పోతుంది మ్యామ్. సో, యాహ్! ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది మ్యామ్ ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ యాక్చువల్లీ? అటెన్షన్ స్పాన్ అనేది తక్కువైపోతుందండి. ఎందుకంటే ఇన్ జనరల్‌గా ఒక అడల్ట్‌కొచ్చేసి ఒక అటెన్షన్ స్పాన్ ఎంత అంటే ఒక 45 మినిట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే. అంటే అందుకే బేసికల్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్మ్. చూసుకున్నా కూడా హ్మ్. మనకి ఒక్కొక్క క్లాస్ 1 అవర్, 30, 30-40 40 మినిట్స్ మినిట్స్ ఉంటుంది. అవును. మాక్సిమం అంతే. 45 మినిట్స్ ఉంటుంది. అంతే. ఆఫ్టర్ దట్ యూ విల్ బ్రేక్ గెట్ ఇస్తారా? బ్రేక్ వాటెవర్ యాహ్! ఎక్స్-వై-జెడ్ ఇస్తూ ఉంటారు. బికాజ్ దట్ ఈస్ ద అడల్ట్ అటెన్షన్ స్పాన్. ఇట్స్ ప్రూవెన్. సో అడల్ట్ అటెన్షన్ స్పాన్ అని యాజ్ పర్ ద రీసెర్చ్ సో హ్మ్. 45 మినిట్స్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ రీల్స్ చూడడం వల్ల మేబీ ఇట్ మే హ్యావ్ ఎఫెక్ట్. బట్ అగైన్ మళ్ళీ సినిమాలు చూసుకుంటే ఇప్పుడు సేమ్ యానిమల్ మూవీ హ్మ్. ఇట్స్ హ్మ్. 3.5 అవర్స్. సో అవును. ఉన్నారుగా, కూర్చున్నారుగా ఉన్నారు. జనాలు. ఉన్నారు. చూసారుగా, సినిమా హిట్ చేశారు కదా! అవును. సో ఇట్ డిపెండ్స్ అండి. డిపెండ్ ఆన్ ద కంటెంట్. బట్ పేషెన్స్, యెస్, హ్మ్. పేషెన్స్ అనేది తక్కువైపోతుంది. అంటే ఇప్పుడు కూర్చొని మాట్లాడి డిస్కషన్ అంత ఉండదు. హ్మ్. కట్టే, కొట్టే, తెచ్చే తెచ్చే. అలాగే ఉండాలి. అదే అవును. ఇష్టపడుతున్నారు అందరూ. అవును. అవును. పేరెంట్స్‌కి ఉండట్లేదండి మెయిన్ పేషెన్స్. హ్మ్. అంతసేపు కూర్చొని పిల్లలకి ఇది మంచి, ఇది చెడు అని చెప్పే పేషెన్స్ పెద్దవాళ్ళకి ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి పంచతంత్ర బుక్స్ చదివించాలి. హ్మ్. అది ఏదో జస్ట్ జంతువుల కథలు కాదు. ఎవ్రీ స్టోరీ హాస్ ఎ మోరల్. మోరల్. హ్మ్. ఆ మోరల్ అనేది ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఓల్డ్ కిడ్‌కి మనం చెప్తే, వాడు రేపు ఒక 30 ఏళ్ళైనా గూడా వాడికి ఆ ఎథిక్స్ ఉంటాయి లైఫ్‌లో. ఆ! గుర్తుంటాయి. యెస్. మాల్గుడి డేస్ ఉంటాయి. అవును. ఎందుకంటే వాళ్ళు పెరిగే ఏజ్, సోషల్ ఎక్స్‌ప్లోరేషన్ జరుగుతుంది. సో, ఇవన్నీ వాడు విన్నవన్నీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటారు వాళ్ళు. హ్మ్. సో, ఆ ఎథిక్స్ అనేవి ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్‌కి అంత టైం ఉండట్లేదు. కూర్చోబెట్టి బుక్స్ చదివినో, కార్టూన్స్ ప్లే చేస్తారు. వాట్ ఈస్ దట్ ఫేమస్ కార్టూన్ ఛానెల్ ఏంటది? హ్మ్. ఆహ్, అది 'కోకోమెలాన్.' కోకోమెలన్. ఆ! ఓకే. సో, ఎవ్రీ కిడ్ నోస్ వాట్ ఈస్ 'కోకోమెలాన్.' బట్ హాల్ఫ్ ఆఫ్ ద కిడ్స్ డజంట్ నో వాట్ ఈస్ 'పంచతంత్ర.' పెప్పా పిగ్ కూడా. దట్స్ ఆల్ అంతే. పార్ట్ ఆఫ్ దిస్ అదే. అదే. 'కోకోమెలాన్' అంతే. అంతే. ఛానెల్ అనుకుంటా. అంతే. యూట్యూబ్ ఛానెల్ అవును. విచ్ ప్లేస్ ఆల్ ద రైమ్స్ అండ్ ఆల్ దట్. అవును. సో, ఓకే. గుడ్. లెర్నింగ్‌కి కొంతవరకు యూజ్ అవుతుంది. బట్ ఓన్లీ 'కోకోమెలాన్' కాకుండా 'కోకోమెలాన్‌తో' పాటుగా ఇంట్రొడ్యూస్ బుక్స్. హ్మ్. బుక్స్ చదవాలి, చదివించాలి. ఆ బొమ్మలు వాళ్ళు చూడాలి. కేవలం టీవీ చూడడం కాదు, మొబైల్‌లో చూడడం కాదు. ఎప్పుడైతే వాళ్ళు చదువుతారో, మనం చదివి వినిపిస్తామో, అది వాళ్ళ మోటార్ స్కిల్స్ డెవలప్ చేస్తుంది, పేషెన్స్ డెవలప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అటెన్షన్ స్పాన్ కూడా డెవలప్ అవుతుంది. హ్మ్. కానీ ఇప్పుడు ఏంటి అంటే పేరెంట్స్‌కి అంత టైం ఉండట్లేదు. అవును. బికాస్ దే దెమ్‌సెల్వ్స్ ఆర్ బిజీ మేకింగ్ రీల్స్ ఆర్ వాచింగ్ రీల్స్. ఈదర్ పీపుల్ మేక్ రీల్స్ ఆర్ దే వాచ్ రీల్స్. సో, కాబట్టి దే డోంట్ హ్యావ్ సో మచ్ టైమ్. సో, పెద్దవాళ్ళకే లేనప్పుడు ఇంకా పిల్లలకెలా వస్తుంది? అండ్ పేషెన్స్ లెవెల్ అనేది కంపారిటివ్‌గా చాలా తగ్గుతూ వస్తుంది. ఈవెన్ ఇన్ అబ్జర్వేషన్ గూడా. మై టీచర్స్ ఆర్ మై ప్రొఫెసర్స్ దే యూజ్డ్ టు బి వెరీ, వెరీ పేషెంట్. పేషెంట్. బట్ ఈవెన్ టీచర్స్ ఆల్సో దీస్ డేస్ హ్మ్. 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 అంటే కొంతమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా! ఆహ్, కాన్సెప్చువల్ లెర్నింగ్ లేదా డే టు డే లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే అంత పేషెన్స్ ఉండట్లేదు ఒక టీచర్‌కి క్లాస్ రూమ్‌లో. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఫ్రిక్షన్ ఇప్పుడు 8థ్ క్లాస్‌లో ఫిజిక్స్‌లో ఉండే టాపిక్. హౌ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ డే టు డే లైఫ్ చెప్పండి. చెప్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఫ్రిక్షన్ అని. జస్ట్ ఉన్నది వరకే చదివేస్తున్నారు. ఎందుకు? బికాజ్ దే డోంట్ హావ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ అండి. సో, యెస్. ఈ షార్ట్ వీడియోస్ అలవాటయిపోవడం వల్ల, లేదా షార్ట్ మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ అంటారు. చిన్న చిన్న వీడియోస్ మనం చూసి, మన బ్రెయిన్ ట్యూన్ అయిపోతుంది. ఏంటి హ్మ్. అంటే తొందరగా అయిపోవాలి, ఫాస్ట్. అయిపోవాలి, అయిపోవాలి. లాగ్ ఉండకూడదు. అవును. అంటే అవును. ఏదన్నా ఒక సినిమా పరంగా కానీ, లేదా ఒక వీడియో కానీ,
ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దాము, ఎక్స్ప్లెయిన్ చేద్దాము, క్లియర్గా చెప్దాము అనుకుంటే ల్యాగ్ అంటారు దాన్ని. దే డోంట్ సీ ద ఇన్నర్ కంటెంట్. సో ఎస్, ఆల్ దిస్ ఇస్ బికాస్ అగైన్ లైక్ షార్ట్ వీడియోస్కి మనం సైకలాజికల్గా మన బ్రెయిన్ ట్యూన్ అయిపోతుంది, చిన్న వాటికి ట్యూన్ అయిపోతుంది. ఆ తర్వాత చూసినా కూడా ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు దేర్ బ్రెయిన్. సో దే ఆర్ జస్ట్ ఓన్లీ చూస్తున్నాం అంతే అలా. సో ఇప్పుడు అంటే ఈ హ్యాబిట్ అంటే ఈ ఓర్పు అన్నది కొంచెం పెరిగా అటెన్షన్ ఇది కొంచెం ఇది అవ్వాలి అంటే ఏం చెయ్యాలి మనం? సో బేసిక్గా ఏంటి అంటే లైఫ్లో డిసిప్లిన్ ఉండాలండి, కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ యోగా, మెడిటేషన్, వర్కౌట్, స్పోర్ట్స్. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఎనీ మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ ఎనీ ఫిజికల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా కూడా స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీ ద్వారా చాలా వరకు క్యూర్ అవుతాయండి. బికాస్ మీరు ఒక స్పోర్ట్లో కానీ ఒక ఫిజికల్ యాక్టివిటీ, సింపుల్ వాకింగ్ ఆల్సో విల్ ఇంప్రూవ్ యువర్ పేషెన్స్, విల్ ఇంప్రూవ్ యువర్ అటెన్షన్ స్పాన్. సో బాడీకి ఫిజికల్గా, ఎందుకంటే సింపుల్ ఒక్కటే ఫండా, అక్కడ ఏం లేదు, ఏం మ్యాజిక్ జరగట్లేదు. మనకి అడ్రినలైన్ రష్ వస్తుంది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు బాడీ ప్లెజెంట్గా ఉంటుంది. సో ద మోర్ ప్లెజెంట్ యు ఆర్, నీకు తీసుకుంటావు, అంత కేపబిలిటీ ఉంటుంది. నేను బాగున్నాను, హ్యాపీ మోడ్లో ఉన్నప్పుడు నాకు ఎవ్వరు వచ్చి ఏం చెప్పినా వింటాను. ఎప్పుడు చిరాగ్గా కోపంగా ఉంటే నాకు మంచి విషయాలు చెప్పినా కోపం వచ్చేస్తుంది, పేషెన్స్ ఉండదు. సో ఖచ్చితంగా పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫిజికల్ వర్కౌట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫిజికల్ వర్కౌట్స్కి స్పోర్ట్ కానివ్వండి, ఏదన్నా మీకు నచ్చింది చేసుకోండి, అవైలబిలిటీలో ఉన్నది నచ్చింది చేసుకోండి. డెఫినెట్లీ యూ విల్ సీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ మ్యామ్.